ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మునిగి తేలుతూ ఉండేటువంటి శివాలయం. అదే మన స్తంభేశ్వర్ మహాదేవుని యొక్క ఆలయం. సముద్ర తీరంలో నిర్మించినటువంటి ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటి మట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడల్లా భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవడము కూడా సహజమే. కానీ అలల తాకిడికి అనుగుణంగా ఉన్నటువంటి ఆలయం అదృశ్యమైపోతూ అంతలోని కనిపిస్తూ ఉన్నటువంటి ఆ అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయం చూడాల్సిందే. మనకి ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి కథలు మరియు ఆలయం సంబంధించిన చరిత్ర కూడా ఉన్నది. ఈ ఆలయం గుజరాత్లోని వడోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడ అరేబియా సముద్రం తీరంలో ఉన్నటువంటి ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్వాహకులు శివుని కుమారుడైనటువంటి కార్తికేయుడు తారకాసురుడిని రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే. తారకాసురుడు లోకకంఠుడికి కావచ్చు, కానీ అతను మహాశివ భక్తుడు. అలాంటి శివభక్తుడిని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేయాలనుకుని తప్పించిపోతాడు. కార్తికేయుని దుగ్ధను గమనించినటువంటి విష్ణుమూర్తి శివభక్తుని పట్ల జరిగిన అపచారం వలన శివ పూజతోనే తొలగిపోతుందని సూచిస్తాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజిస్తాడు. వాటిలో ఒక శివలింగమే ఈ స్తంభేశ్వర ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనది అయినా దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం ఓ 150 ఏళ్ల క్రితం మాత్రమే నిర్మించారు. చాలా సాదా సీదాగా కనిపించే ఈ ఆలయం అద్భుత నిర్మాణం ఏమీ కాదు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్నటువంటి స్థల పురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం కూడా మరొక విశేషం. అలలు తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ ఉంటుంది. చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్లిపోవడం వరకు మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర్థం వద్దనే వేచి ఉంటారు. చంద్రుడి కళను అనుసరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపే వేచి ఉండాల్సి వస్తుంది. ఇది స్తంభేశ్వరి ఆలయం ఒక విశేషం. ఈ ఆలయాన్ని కావాలని నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం కూడా కష్టమే. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకిస్తూ తరిస్తున్నాడని కూడా మనం భావించవచ్చు. ఈ ఆలయం సమీపంలోని మహీ నది అరేబియా సముద్రం కలవడంలో కూడా మరొక విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా స్తంభేశ్వరుని ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మునిగి తేలుతూ ఉండేటువంటి శివాలయం. అదే మన